ముగించబడింది. దేవునితో మన ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. ఒక సవాలు, ఒక శోధన, ఇబ్బంది, ఒక ప్రతికూలత మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన మీద మనం ఉంచే విశ్వాసం, నిరీక్షణతో సాగిపోయే విధానం ఖచ్చితంగా మనల్ని రెండంతల ఆశీర్వాదాలు నడిపిస్తుందని యోబు గ్రంథం మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. నువ్వు ఒకసారి ఆలోచించు. దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవ్వరిని తిరస్కారం చేసేవాడు కాదు అని ఎలీహు చక్కని మాట సెలవిచ్చాడు. చూడండి, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాల్లో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం అంటే ఆలోచన చేయడం. చెప్పండి, ఆలోచన చేయడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప విషయాల్లో, గొప్ప బహుమానాల్లో ఒకటి. థింకింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆలోచించే విధానమే గనుక మనిషికి రాకపోతే, ఆలోచించే విధానమే మనకు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో